సింగరేణి నినాదం ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం గోడ మీద రాతలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని సిఐటియు అనుబంధ సింగరేణి క్యాలరీస్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కాంట్రాక్టు కార్మికులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన RG1 GM లలిత్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. సంస్థ అభివృద్ధి ఉత్పత్తిలో భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బొగ్గు ఉత్పత్తిలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన హక్కులను కల్పించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సింగరేణి ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను వారికి కేటాయించాలని యాజమాన్యానికి సూచించారు. అధికారికంగా చెందాల్సిన వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, సంస్థ లాభాల వాటాను కాంట్రాక్టు కార్మికులకు పంచాలన్నారు. సింగరేణి సంస్థ నవ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ కాంట్రాక్టు కార్మికులకు చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని కుమారస్వామి కోరారు. నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగా RG1లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాల మీద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అనంతరం ఈ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి RG1 GM గారి దృష్టికి కూడా ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో సిఐటియు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2022లో చేసినటువంటి 18 రోజుల పాటు జరిగిన సమ్మెలో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు సింగరేణి అంగీకరించింది, కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామమాత్ర వేతనాలతో పనిచేయించుకున్న పరిస్థితి ఉంది. కన్వీనెన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. దీంతో పాటు సింగరేణిలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ ఖాళీ కోటాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరేణి యాజమాన్యం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు. దీంతో పాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఇవ్వడం లేదు. కనీసం జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ మేడే రోజు కూడా ఈరోజు పనులు చేయించుకుంటున్నారు తప్పితే వాళ్ళకు మాత్రం వేతనంతో కూడినటువంటి సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఏదైతే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్యం దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.